ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పై రాష్ట్ర మాజీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నాయకులు కట్టెపోగు ఉదయ్ భాస్కర్ ఖండించారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి మీద కొంతమంది దళిత నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అతని పర్సనల్ విషయాల్లో కూడా విమర్శిస్తూ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రంథాలయ చైర్మన్గా చేసిన మందపాటి శేషగిరిరావు గారు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు గారు ఇద్దరు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా చేసే మాదిగలందరికీ పెద్ద దిక్కైన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇటీవలన మాట్లాడుతున్నారు. ఇది మీకు భావ్యం కాదు. వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని చైర్మన్గా చేసి ఉత్సవ విగ్రహాలు చేసినప్పుడు ఆ రోజు ఏమైపోయింది మీ నోరు? డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. దళిత జాతులకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అలాగే వైసీపీ పెద్దల్ని ఆనాడే నిలదీశాడు. ఇవాళ కొత్తగా నిలదీయటం కాదు, ఆనాడే ఆయన ప్రశ్నించాడు. అలాగే ఆయన పార్టీలు మారుతాడు, ఇష్టం వచ్చినట్లు చేస్తాడు, స్థిరత్వం లేని మాటలు మాట్లాడుతున్నాడు అన్నాడు మందపాటి శేషగిరిరావు గారు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. గురికింద తన వెనక మూలం నలుపు తెలియకుండా ఎట్లా ఉండిద్దో మీరు మాట్లాడే మాటల్లో కూడా అలాగే ఉన్నాయని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆయన ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఏ పార్టీలో ఇప్పుడు ఉంటున్నాడు, ఒక్కసారి ఆలోచించుకోండి.